శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మంగమూరు రోడ్డు శ్రీ అచిరానంద ఆశ్రమం నందు అభిషేకము, ప్రత్యేక పూజలు, పారాయణం నిర్వహించినట్లు ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలిపారు. అనంతరం సత్సంగం నిర్వహించారు. అమ్మవారి స్వామి సోమకి అభిషేకంకి మంత్రాలకి మహాభిషేకం జరిగింది. వాడు ఈరోజు నారాయణ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సులో ప్రవేశించినటువంటి పర్వదినం 1:30 1:20 వారి సమాధిలో ప్రవేశించారు. రేపు ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞం ఉంటుంది. తర్వాత ఆరాధన గురించి ప్రవచనం ఉంటుంది. తర్వాత సామూహిక అన్నదానం ఎల్లుండి 8వ తేదీ ఉదయం 10 గంటల నుండి శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుడికి శాంతి కళ్యాణం జరుగుతుంది. తర్వాత భక్తులందరికీ భోజన ప్రసాద వితరణ రేపు ఎల్లుండి 7, 8 సాయంకాలం 7:30 నుంచి పోరాట ప్రదర్శన ఉంటుంది. పిల్లలకి 40 రోజుల నుంచి కష్టపడి చెప్పాం, మీరు ఇంట్లో ఉండకుండా కాస్త వచ్చి పోరాటంలో ఉండి అందరిని తీసుకురండి. 8వ తేదీ సాయంకాలం 8:30 నుండి గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర కళ్యాణమూర్తుల నగరోత్సవం జరుగుతుంది. ఈ నగరోత్సవానికి ఆశ్రమ భక్తులు వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా రావాలి. అమ్మవారు స్వామివారు వీధుల్లో ప్రయాణం చేస్తున్నారంటే భక్త సమూహం, శిష్య సమూహం ఖచ్చితంగా అనుసరించి తీరాలి. వెళ్ళాలి. అది ఏ స్వామి లేదు. కళ్యాణం చూస్తే కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆకాశంలో దేవతలంతా వచ్చి ఆ కళ్యాణాన్ని దర్శిస్తారు. వారి ఆశీర్వచనం ఇస్తారు, పూలవర్షం కురిస్తారు. ఆ కళ్యాణానికి హాజరైన వాళ్ళందరికీ వాడి అనుగ్రహం లభిస్తుంది. కళ్యాణానికి రండి, నగరోత్సవానికి రండి. నగరోత్సవం తర్వాత పూర్ణాహుతి ఉంటుంది. ఇక్కడ హారతి, ప్రసాదం, దాంతో మన కార్యక్రమాలు వస్తాయి. తర్వాత మీరు 2 రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఏంటంటే నేను మైదుకూరులో చెప్పాను, కలియుగంలో అవతారం కావాలి. మీరు 11:30కి భార్య మళ్ళీ విమర్శించారు అన్నవాళ్ళు. ఎక్కువగా 3:30 లేచి 3:30 గంటలు స్నానం చేసి మైదుకూరులో పెట్టుకోండి స్నానం చేసి పడి వచ్చాము. నేను అక్కడ ప్రవచనం చేసి కార్యక్రమం జరుగుతుంటే అసలు మన ఆంధ్రని వహించేది ఎవరు? మన విరజాన స్వామి. రేపు అందరి కార్యక్రమాలు రండి, భోజనాలు జరుగుతాయి కదా. నేను వింటూ ఉంటాను, ఎక్కడైనా భోజనాలు జరిగితే వాళ్ళు ఎలా నెట్టారు, ఎలా నెట్టుకున్నారు మాట్లాడినా మీరు నవ్వుతూనే సమాధానం చెప్పాలి. కొన్ని సంవత్సరం మన భోజనాలు జరిగాయి, అందరూ మెచ్చుకున్నారు. నా దగ్గరకు వచ్చి ప్రశాంతంగా భోజనాలు పెట్టారు స్వామి, భోజనాలు వడ్డించేవాడు నవ్వుతూ వడ్డిస్తున్నారు అని చెప్పారు. బ్రిటిష్ ఎంప్లాయీ మనకు కావాల్సింది. ఈ వైపు ఈ పిల్లలు
ఇంకా వచ్చిన వాళ్ళు వడిస్తారు, ఆ వైపు మీరు వడిస్తారు. ఎక్కడ గ్లాసులు అక్కడ పడేసి పెడుతున్నారు, రోడ్డు మీద కనిపించకూడదు. భోజనం ప్రశాంతంగా సమాధానం చెప్పండి. మధ్యలో ఒకసారి 2 సార్లు పడి చూసి వస్తాం. కార్యక్రమం మొత్తం వెళ్ళిన ఏం చేస్తాను, ఏపీ వ్యవస్థ తర్వాత అడిగారు, నువ్వు తపస్సు చేయి, అది నడిచిపోతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు జపం పెట్టుకోండి, 12,000 పరిష్కారం అయిపోతుంది.